శాంతి. మీ శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి. 3 సార్లు శ్వాసని బాగా తీసుకొని వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. తీసుకోండి, వదలండి. తీసుకోండి, వదలండి. తీసుకోండి, వదలండి. ఇప్పుడు మీ శరీరము రిలాక్స్డ్గా ఉంది. మీ ధ్యాసని భ్రుకుటి మధ్యలో కేంద్రీకరించండి. ఫోకస్ ఆన్ ద సెంటర్ ఆఫ్ ద forehead, tiny point of light. మెరుస్తూ ఉన్న నక్షత్రాన్ని చూడండి. ఇలా చూస్తూ చూస్తూ మెల్లమెల్లగా ఈ చింతన చేయండి. ఈ శరీరాన్ని నడిపించే శక్తి, ఈ శరీరానికి యజమాని అయిన నేను ఆత్మను. లైట్ని నేను ఒక శక్తిని. నా ఆలోచన, భావన నా శరీరం పైన ప్రభావాన్ని చూపుతాయి. నా వైబ్రేషన్స్ యొక్క ప్రభావము నా ఆరోగ్యం పైన పడుతుంది. నేను శక్తిశాలి ఆత్మను. నా ప్రతి సంకల్పం పాజిటివ్గా ఉంది. నేను శాంతిగా ఉన్నాను. స్థిరంగా ఉన్నాను. శాంతి యొక్క వైబ్రేషన్స్ నా శరీరాన్ని రిలాక్స్ చేస్తున్నాయి. నా శరీరము కంఫర్టబుల్గా ఉంది. నాకు పరమాత్మ పైన మరియు నా భాగ్యం పైన సంపూర్ణ నిశ్చయం ఉంది. నేను సురక్షితంగా ఉన్నాను. నిర్భయంగా ఉన్నాను. నిశ్చింతగా ఉన్నాను.
ఇప్పుడు మీ పైన చాలా ప్రకాశిస్తూ మెరుస్తూ ఉన్న నక్షత్రాన్ని చూడండి. పాయింట్ ఆఫ్ లైట్. మీ పైన నిరాకార పరమాత్మ మీ తోడుగా ఉన్నారు. ఆయన మనందరికీ కూడా తండ్రి. ఆయన్ని మనము ప్రియంగా బాబా అని కూడా పిలుస్తాము. ఎందుకంటే ఆయన మనందరి యొక్క తండ్రి. ఒకవేళ మీ మనస్సులో ఎటువంటి విషయం ఉన్నా, ఏ ప్రశ్న ఉన్నా, ఏదైనా భారమున్నా ఆయనతో చెప్పండి. ఎందుకంటే ఆయన మన యొక్క తండ్రి. మీ మనస్సును తేలికగా చేసుకోండి. మెల్లమెల్లగా ఈ చింతన చేయండి. నేను ఆత్మ, పరమాత్మ యొక్క చాలా చాలా ప్రియాతి ప్రియమైన సంతానాన్ని. ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నారు. నా బాబా ఎల్లప్పుడూ నా తోడున్నారు. ఆయన నా యొక్క తల్లి, తండ్రి. ఆయన నాకు శక్తి మరియు ఆశీర్వాదాలిస్తున్నారు. ఆయన నా యొక్క బంధువు. నాపై ధ్యాసని చూపుతున్నారు. ఆయన నా యొక్క పిల్లవాడు. నాకు సేవ చేస్తున్నారు. ఆయనే నాకు అన్నీ కూడా. ప్రతి క్షణము నాకు తోడుగా ఉండి నన్ను సంభాళిస్తున్నారు. శక్తి ఇస్తున్నారు. ధ్యాస పెడుతున్నారు. నాకు ఇంకెవ్వరి అవసరము కూడా లేదు. చూడండి, పరమాత్మ యొక్క సర్వశక్తులు మీకు లభిస్తూ ఉన్నాయి. చూస్తూ
చూస్తూ ఈ చింతన చేయండి. నా బాబా పరమాత్మ యొక్క సర్వశక్తులు ఆత్మనైన నాలో నిండిపోతూ ఉన్నాయి. నా పూర్తి శరీరంలోకి వ్యాపిస్తున్నాయి. ఎరుపు రంగులో ఉన్న ఈశ్వరీయ శక్తులు నా శరీరంలోని ప్రతి అంగములోకి వ్యాపిస్తున్నాయి. నా శరీరము శక్తిశాలిగా ఉంది. నా శరీరము ఆరోగ్యంగా ఉంది. పరమాత్మ యొక్క పవిత్రతా కిరణాలు నాలో నిండిపోయి నా మనస్సుని పవిత్రంగా చేస్తున్నాయి. నేను ఒక పవిత్ర ఆత్మ. నేను ఒక పవిత్ర ఆత్మ. తెలుపు రంగులో ఉన్న పరమాత్మ యొక్క పవిత్ర వైబ్రేషన్స్ నా శరీరంలోని కణ కణాన్ని శుభ్రం చేస్తున్నాయి. ఏదైతే వైరస్ నా శరీరంలోకి ప్రవేశించిందో అది పూర్తిగా సమాప్తమవుతూ ఉంది. పవిత్రతా శక్తి యొక్క ఎదుట వైరస్ కనిపించట్లేదు, సమాప్తమవుతూ ఉంది. సమాప్తం, సమాప్తం. అన్ని రకాలుగా వైరస్ సమాప్తమైపోయింది. నా శరీరము సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. పర్ఫెక్ట్ హెల్దీ బాడీ. నా గొంతు పర్ఫెక్ట్ గా ఉంది. నా లంగ్స్ ఊపిరితిత్తులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నా శరీరము సంపూర్ణ ఆరోగ్యంగా ఉంది. బ్రీతింగ్ నార్మల్ గా ఉంది.
శ్వాస సహజంగా నడుస్తూ ఉంది. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. నా శరీరము పర్ఫెక్ట్గా ఉంది. పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు, శక్తులు మరియు ప్రేమ నా నలువైపులా సురక్షా కవచంలాగా ఏర్పడ్డాయి. చూడండి, ఈ కవచాన్ని నలువైపులా దివ్యత్వము, ప్రకాశంతో కూడిన సురక్షా కవచము. పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు మరియు ప్రేమతో కూడిన సురక్షా కవచము నా నలువైపులా ఉంది. వా నా భాగ్యము! స్వయం భాగ్య విధాత నన్ను రక్షిస్తూ ఉన్నారు. ఆయన నా తండ్రి. నేను ఆయన యొక్క ప్రియమైన పిల్లవాడిని. నా డాక్టర్స్కి ధన్యవాదాలు. నేను వాడుతున్న మెడిసిన్స్కి ధన్యవాదాలు. అందరి ఆశీర్వాదాలకి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. చూడండి ఈ దృశ్యాన్ని. నేను నా పరివారంతో పాటు ఉన్నాను. మేమందరము కలిసి కూర్చున్నాము, సురక్షితంగా ఉన్నాము. నా జీవితము సుఖశాంతులతో నిండి ఉంది. నా భాగ్యము శ్రేష్టంగా ఉంది. ప్రియాతి ప్రియమైన పరంపిత పరమాత్మ మీఠే మీఠే బాబాకు కోటి కోటి ధన్యవాదాలు. 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 ఓం శాంతి.